ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 49వ అధ్యాయం. గణేశ పార్థివ పూజా విధానం. గిరినందనయైన పార్వతీదేవి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది: ఓ జనక, ఆ గజాననుడు ఎట్టివాడు? అతని ఉపాసనా విధానం ఎట్టిది? ఆ గణేశుని అనుగ్రహ విశేషం వలన తిరిగి నా నాథుని పొందగలనా? ఈ పవిత్ర ఉపాసనను తెలుపటం వల్ల మానవులకు కూడా అమిత ప్రయోజనం చేకూరుతుంది కనుక ఆ వివరం నాకు తెలియజేయి. ఈ మాటలకు ఆనంద బాష్పములు జాలువారగా భక్తితో అతని కంఠము గాద్గదికమైంది. ప్రేమతో ఆమె తల నిమురుతూ హిమవంతుడిలా అన్నాడు: అమ్మా, ఈ గణేశ ఉపాసన అతి గోపనీయమైనది. ఇది మహాప్రభావవంతమైనది కూడాను. లోక కళ్యాణార్థం ఈ వ్రత విధానాన్ని తెలియజేస్తాను. సావధాన మనస్కురాలవై విను. బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ ఉపాసన చేయగోరేవారు నిద్ర మేల్కోవాలి. ఆ తరువాత కాలకృత్యాదులను విధివత్తుగా పూర్తి చేసుకొని దంతధావనం, మలాపకర్షణ స్నానం, మంత్రస్నానం ఆచరించి ముఖమున తిలకాన్ని ధరించాలి. శుచిగా ఆరవేసిన మడి వస్త్రములను ధరించి ఏకాగ్ర చిత్తంతో సుఖాసనంపై కూర్చుని నిత్యకర్మలైన సంధ్యాధికాలు నిర్వర్తించుకోవాలి. రాళ్ళు రప్పలు లేని ఒండ్రుమట్టిని నీటితో తడిపి ముద్దగా చేసి మర్దించాలి. ఆ పరిశుద్ధమైన బంకమట్టితో సర్వావయవ సంపూర్ణుడైన గణేశుని ప్రతిమను తయారు చేసుకోవాలి. 4 చేతులతో పరశువు మొదలైన ఆయుధాలు ధరించిన దివ్యమంగళమూర్తిని అలా తయారు చేశాక ఒక పీఠంపై ఉంచి చేతులను చక్కగా కడుక్కోవాలి. పవిత్రోదకాన్ని స్నానమునకు సమకూర్చాలి. గంధము, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలు, ధూపం వేసేందుకు గుగ్గిలము, 3, 5, 7 పత్రాలు గల శ్వేత దుర్వాంకురాలు సంపాదించుకోవాలి. ఆవు నేతితో దీపానికి ఏర్పాటు చేయాలి. ఇక నైవేద్యానికి గజాననునికి అత్యంత ప్రీతికరములైన ఉండ్రాళ్లను, అప్పాలు, లడ్డూలు, పరమాన్నము, సన్నబియ్యపు వరి అన్నము సమస్త ఆదరవులతోనూ సిద్ధపరచాలి. సుగంధ చూర్ణయుక్తమైన తాంబూలమును, నేరేడు, మామిడి, పనస, ద్రాక్ష, అరటి మొదలైన ఫలములు సమకూర్చుకోవాలి. కొబ్బరికాయ మొదలైన పూజా ద్రవ్యాలను బంగారు పల్లెములో హారతి కర్పూరంతో సహా సిద్ధపరచుకోవాలి. ఏకాంత స్థలంలో దర్భాసనము, దానిపైన లేడి చర్మము పరుచుకొని సుఖాసనంలో కూర్చున్నాక భూతశుద్ధిని చేసి ప్రాణాయామాధికములు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి దిగ్బంధన చేయాలి. చేసి గణేశ ఆ తరువాత గజాననుని శ్రద్ధాపూర్వకంగా నమస్కరించి అంతర్బహిరాతృగా న్యాసములు చేసుకోవాలి. సన్నిధి ముద్రతో ఘనాధిపుని ఆవాహనం చేసి మంత్రాన్ని బీజాక్షర సహితంగా అంగవ్య అంగన్యాస కరన్యాసములతో తనపై న్యాసం చేసుకుని పూజా ద్రవ్యాలన్నింటినీ శుద్ధి చేసుకుని గణేశుని ఈ విధంగా ధ్యానించాలి: ఏకదంతముతోనూ, చేటల వంటి విశాలమైన చెవులతోనూ, గజవదనముతో, 4 బాహువులతోనూ, పాశము, అంకుశము, పరశువు మొదలైన ఆయుధములు ధరించిన వాడిగాను, మెడలో ఎర్రటి వర్ణంగల పుష్పముల మాల, మందార పూలు ధరించిన వాడిగాను, భక్తులకు అనుగ్రహాన్ని వర్షించే వరదునిగా, సిద్ధి బుద్ధి ప్రసాదించువాడు, ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థములు ఇచ్చేవాడు, బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది విష్ణు దేవతలందరి చేత, నారదాది దేవర్షుల చేత స్తుతింపబడేవాడైనట్టి గజాననుని దివ్యమంగళమూర్తిని ధ్యానించాలి. ఆ తరువాతి అతడిని షోడాశోపచారముల చేత భక్తి శ్రద్ధలతో పూజించి నీరాజన మంత్రపుష్పములను సదక్షిణకంగా సమర్పించాక అపరాధ క్షమాపణను వేడి నానా స్తోత్రముల చేత
గణపతిని స్తుతించి సాష్టాంగ నమస్కారము చేసి ఆ తరువాత యథాశక్తిగా సర్వసిద్ధిప్రదాయకమైన గణేశుని మంత్రజపము చేయాలి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని గణేశ పార్థివ పూజా విధానం అనే 49వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.